నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ స్వర్ణలత. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ వంకాయ కర్రీ అండి. వంకాయ కర్రీ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారండి? మరి అలాంటి వంకాయ కర్రీ అదిరిపోయి రుచిలో రావాలంటే తప్పకుండా మన వీడియోను చూడాల్సిందే. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మరి ఇంకెందుకండి ఆలస్యం, కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవో చూసేద్దామా? ముందుగా మనం 3 టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. 2 రెమ్మల కరివేపాకు, అలాగే 3 పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. పోపు కొరకు ఒక ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా తీసుకోవాలండి. ముందుగా మనం వంకాయని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. వంకాయని మనం సన్నని ముక్కలుగా కట్ చేసే ముందు ఒక వెడల్పాటి పాత్రను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 లీటర్ దాకా వాటర్ని పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో సాల్ట్ యాడ్ చేయడం వలన వంకాయలు అనేవి చేదు కావండి. ఇప్పుడు మనం పోపు కొరకు ఒక బాండీని తీసుకోవాలండి. అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకోవాలండి. ఇవి కాస్త చిటపటలాడుతున్నప్పుడే మనం ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలండి. అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కల్ని, కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేదాకా బాగా కలపాలండి. ఇప్పుడు ఇందులో మనం ఒక టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలండి. ఈ పసుపును కూడా బాగా కలుపుకోవాలి, పచ్చివాసన అనేది పోవాలండి. ఇప్పుడు ఇందులో మనం టమాటో ముక్కల్ని, అలాగే కొత్తిమీర తురుమును కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలన్నిటినీ ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలన్నిటికీ ఉప్పు, కారం, పసుపు బాగా పట్టే విధంగా ఒకసారి ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ దాకా వాటర్ను పోసుకోవాలండి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని తీసుకోవాలండి. 2 టీ స్పూన్ల ధనియా పౌడర్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కర్రీని బాగా ఉడికించుకోవాలండి. చూడండి, కర్రీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. గ్రేవీ అంతా చిక్కబడిపోయింది. ఇప్పుడు మనం ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైన గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీరని చల్లుకోవాలండి. చూడండి, అద్దిరిపోయే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.